సార్ సెకండ్ క్వెషన్ సార్. ఇప్పుడు నిన్న చిరంజీవి గారికి సంబంధించిన వార్తలు ఈ వారం చాలా వస్తున్నాయి. ఆయన సజ్జనార్ గారిని కలిసి వీడియోల గురించి వాటి గురించి కూడా కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నిన్న పోలీసుల దగ్గరికి కూడా వెళ్లారు. అంటే ఇంకా కంప్లెయింట్ ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది యూజ్ చేస్తున్నారు. ఇలా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియా వేదికగా అని చెప్పి. అంటే ఏం జరుగుతుంది సార్? అంటే ఆయనే వెళ్ళి ఇలా లెటర్ తెచ్చుకోవడం ఇవన్నీ. చిరంజీవి గారు ఒక అడుగు ముందుకేశారు. ఇది చిరంజీవి గారి ఇంటి కోసమో, చిరంజీవి గారి కోసమో, లేకపోతే చిరంజీవి గారు ఒక్కడి కోసం కాదు. ప్రతి ఒక్కరు అవేర్నెస్ రావాలి, ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ఇంకొకరు ఉంటారు. అది ఫేక్ యాప్ అంటే డీప్ ఫేక్ అని టెక్నాలజీస్ అన్ని వాడి ఇష్టం వచ్చినట్టు పోర్లు మొత్తం టోటల్ అసభ్యకరంగా తయారు చేస్తూ చాలామంది దాన్ని ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక అడుగు ముందుకేసి కోర్టుకు వెళ్ళారు, ఒక అడుగు ముందుకేసి సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళారు, ఒక అడుగు ముందుకేసి పోలీసు సైబర్ క్రైమ్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో తెలుసా అండి? ఆయన చిరంజీవి గారైనా ముందుకెళ్తే, నేనైనా ముందుకు వస్తే వీళ్ళందరూ కలిసి వస్తారు, వీళ్ళందరూ ఒక అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు అందరూ అవేర్నెస్ వచ్చి ప్రపంచంలో ఇలాంటివి సోషల్ మీడియాలో మంచిగా వాడండి, చెడుకు వాడొద్దు. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉంటారు. మనం సెలబ్రిటీస్ని ఇలా వాడితే కూడా బాగోదు, కరెక్ట్ కాదు. అందరూ కూడా మీరు అవేర్నెస్ తీసుకోండి, గట్టిగా మీరు సీరియస్గా తీసుకోండి. ఎలాంటి వాళ్ళు తాట తీయండి. వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు పట్టుకోలేము, ఇంకొకరు ఉంటారు. కానీ ఇలాంటిది మీరు ఎక్కడ కూడా మీరు మార్పిడులు కానీ ఇలాంటివి కానీ ట్రాన్స్ఫర్లు కానీ చేస్తే చట్టరీత్యా నేరం. అలాగే తల్లిదండ్రులకు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు తల్లిదండ్రులకి? అమ్మ మీరు మంచి దారిలో పెంచండి, పిల్లల్ని మంచి దారి చూపించండి, చెడు దారి చూపించొద్దు. మీకు 3 దారులు ఉంటాయి, ఒకటి మంచి దారి, ఒక చెడు దారి, ఒక పెడదారి. అంటే ఈ మంచి దారిలో నింటే ఒకలాగా ఉంటుంది, ఈ చెడు దారిలో నిలితే పిల్లలు ఇలాగ నాశనం అయిపోతారు. ఈరోజు ఆ తల్లి ఎంత బాధపడుతుందో, ఆ తల్లి ఎంత కష్టపడుతుందో, బస్సు యాక్సిడెంట్లో ఆ పిల్లడు తాగేసి రావడం, యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏం చేద్దో దేవుడు తెలుసు. కానీ ఆ చనిపోవడం వల్ల ఎంతమంది 20 మంది ప్రాణాలు పోయాయి. ఒక మద్యం అనే బానిసతో ఈరోజు ఏం జరిగిందో అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. అలాగే ఈ సోషల్ మీడియాలో మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన పాపాలకి ఎంతమంది సూసైడ్ చేసుకుంటారో ఆడపిల్లలు మీరు అర్థం చేసుకోండి, ఎంతమంది బాధపడతారో మీరు అర్థం చేసుకోండి. ఇది చిరంజీవి గారు అందుకనే ప్రతి దగ్గర అవేర్నెస్ తెలపాలని చెప్పి అంటే ఇప్పుడు ఆయన కదలడం వల్ల నెక్స్ట్ మిగతా ఆర్టిస్టులు కూడా అందరూ, నాట్ ఓన్లీ ఆర్టిస్టులు, మీరు రావాలి, ప్రపంచం రావాలి, అందరూ వచ్చి ఇలాంటి దాన్ని డీపేక్ అనే దాన్ని మొత్తం టోటల్గా తరిమి కొట్టి ప్రతి ఆడపిల్లని కాపాడాలి, ప్రతి ఫ్యామిలీని కాపాడాలి, ప్రతి సెలబ్రిటీని కాపాడాలి. మనం లేకపోతే అసభ్యకరంగా చాలా చండాలంగా మనం చూస్తున్నాం. ఇలాంటివి మన చేతిలో టెక్నాలజీ మంచిగా వాడండి, చెడుకు వాడకండి దయచేసి. కనుక ఇలాంటివి వాడమని చెప్పి చిరంజీవి గారు చెప్తున్నారు. చిరంజీవి గారి బాటలో నడుద్దాం, నేను సైతం చిరంజీవి గారి బాటలో నడుద్దాం. రండి, కదిలి రండి. ప్రతి ఒక్కరు, హీరోలు, హీరోయిన్లు ప్రతి ఒక్కరు రండి. అధైర్యపడొద్దు, ధైర్యంగా రండి. మీదేమో తప్పు జరిగితే సైబర్ క్రైమ్కి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నియర్ బై వెళ్ళండి. కానీ అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి. మీరు ఏ ఒక్క అఘాయిత్యం చేసుకోవద్దు, ధైర్యంగా నిలబడండి. ఎవరో చేసిన తప్పులకి, ఎవరో చేసిన పాపాలకి, ఎవరో చేసిన ఫేక్ ఫోటోలకి మనం భయపడొద్దు. నేనున్నాను అని ముందుకు వచ్చిన చిరంజీవి గారి బాటలో అందరూ రమ్మని, అదొక పిలుపుగా, ఒక ఆలోచనతో రమ్మని మనం పోలీసులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ అందరూ కూడా రండి, కదులు రండి, నేను సైతం అని చిరంజీవి గారి బాటలో రమ్మని, కంప్లైంట్లు కానీ ఏదైనా ధైర్యంగా ఎదుర్కోమని మళ్ళీ ఒక్కసారి పిలుపునిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.